గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రాజధాని రైతులు మిఠాయిలు పంచుకుని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఈ విజయం తమ 5 ఏళ్ల పోరాటానికి దక్కిన గౌరవం అంటూ తెలిపారు రైతులు. మాకు అన్నీ మంచి జరుగుతుంది. మేము పడిన కష్టాలకు మాకు ఇవాళ మంచి జరిగింది. జగన్ గారు ఏంటో మరి ఆ రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతాడంట. 2 కలిపి మావిగనంట. ఏమన్నా సైకో అంటే ఇంకా ఆయన్ని అంటారు. ఒక సైకాలజిస్ట్, మామూలు సైకాలజిస్ట్ కూడా ఆయనకి సరిపోడండి. మంచి స్పెషలిస్ట్ని తీసుకురావాలి. ఆయన చూపించుకోండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆ మిథున్ రెడ్డి గారు అంటారు వాళ్ళకి ప్లాట్లు ముందు ఇవ్వండి, తర్వాత బిల్లు అంటాడు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? మాకు ప్లాట్లు ఇవ్వకుండా ఏం చేశారు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు ప్లాట్లు? ఇవాళ లేసి బిల్లు కాదు, ముందు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి అంటే అన్నీ మాకు తెలుసు. మీరు ఇలాంటి ఏమీ పెట్టద్దు. గుంటూరు, విజయవాడ మధ్య అవన్నీ మాకొద్దు. ఇక్కడ అమరావతి అంటే నీకు ఇష్టం లేదు. అమరావతి అసలు ఒక్కసారి అని అన్నావా నువ్వు? 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్లలో ఒక్కసారి అమరావతి అని నీ నోటి నుంచి వచ్చిందా? నిన్ను అమరావతి ఏం చేసింది? అమరావతి అంటాడు. ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచి ఆ రోజు వచ్చావు. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీకు 0నే, ఇంకా అసలు ఏమీ రాదు. నువ్వు ఇంకా ఊరక వచ్చి వేసినా కూడా నీకు 0 తప్పితే నువ్వు ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. నీది కూడా నువ్వు గెలవలేవు. ఈ అమరావతికి ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చింది అంటే దానికి కారణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. ఆనాడు ఆ మహిళలు ఆ ఉద్యమం చేయకపోతే ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కూడా చట్టం ఇదేది. వాళ్ళ కన్నిటికి బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపం ఆయనకి తగిలింది. అందుకని ప్రత్యేక హోదా ఇది తనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భగవంతుడు ఆ తీర్పునిచ్చాడు. కనుక మీరు మాకు ఇది ప్రత్యేక అమరావతి ఇదవటం చట్టం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు మాజీ సీఎం జగన్ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. గతంలో వైజాగ్ అన్న జగన్ ఇప్పుడు మచిలీపట్నం రాజధాని అంటున్నారంటూ మండిపడుతున్నారు. ఆయన వైఖరి రాష్ట్రానికి హానికరం అంటూ ధ్వజమెత్తుతూ ఉన్నారు. ప్రజలు కేవలం 11 సీట్లే ఇచ్చినా బుద్ధి రాలేదని, జగన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని రైతులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. జగన్ ప్రజలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆ ఒక్కడు తప్ప అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. అమరావతి రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తర్వాత అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను మంచిది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంది. ఆయన చెప్పేది ఏమీ లేదు. ఆయన 5 ఏళ్ళు ఏం చేసాడు? రైతుల మీద ఇవాళ కంటి నీళ్ళు తోడవటం తప్పితే నువ్వు ప్లాట్లు అప్పుడు చేసావు. ఈ రైతుల మీద కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు. ఏది ఇచ్చావు? నీకు అతని గురించి అనవసరం. నీ పరిపాలన నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి, కూటమి ప్రభుత్వంలో ఉండాలకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఈ శుభ సందర్భంలో మధ్యాహ్నం రాజ్యసభలో కూడా సీట్ అయిపోద్ది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. హైదరాబాద్కు పోటీగా 1,40,40,00,000 ఆదాయంలో ఇవాళ అమరావతి ఉంది. జగ్గయ్యపేట అనేది కూడా ఇక్కడ ఉన్నదేను. మా జగన్ అని చెప్పని కూడా వచ్చింది. గన్ అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదేమోనని చెప్పని ఒక మాట మాట్లాడారు. ఇది కూడా పెట్టుకుంటే మొత్తం ఆయన పేరు కూడా కలిసి వచ్చేటట్టుగా ఉండేది. అది ఎందుకు మర్చిపోయారో, ఎవరు సలహా ఇచ్చారో ఏంటో కూడా అర్థం కాని పొజిషను. ప్రజలు చరిత్రలో మహిళల కన్నీరు పెట్టిన రాజధాని ఎక్కడా కూడా చరిత్ర పుటల్లో తీరస్థాయి నిలిచిన సన్నివేశాలు జరగలేదు. ఇక్కడ జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎఫెక్ట్ పడింది. 1631 రోజుల పాటు ఉద్యమాలు చేసి ఇన్ని చేసిన రైతులు కానీ, మహిళలు కానీ, కూలీలు కానీ ఇన్ని చేసిన వాళ్ళు వీళ్ళ ఉసురు కట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా ఆ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత తగిన గుణపాఠం చెప్పి మధ్యలో ఉన్న 2 అంకెలను తీసేసి ఎదరా వెనక ఉన్న అంకెల 2టికే పరిమితం చేసి పంపించారు. అంతకు మించి ఇంతకంటే చెప్పుకోదగింది ఏమి లేదు. ఇకనైనా ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండి
రాజధాని కదలకుండా ఉంటుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పిన లెక్కలు